టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వదిలే ప్రసక్తే లేదంట. వాళ్ళ మీద కోపం ఎప్పటికీ తగ్గదంటున్నాడు. హిట్ మ్యాన్ ఇంకా ఏమంటున్నాడంటే వరల్డ్ టాప్ టీమ్స్ లో ఒకటైన ఆస్ట్రేలియాతో భారత్ కు చాలా రోజుల నుంచి వైరం. ముఖ్యంగా ఐసీసీఐ టోర్నమెంట్స్ లో కంగారులతో టీమిండియాకు గట్టి శత్రుత్వమే ఉంది. ప్రపంచ కప్ 2003 ఫైనల్, వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్, ఇలా పలు కీలక పోరుల్లో మెన్ ఇన్ బ్లూ ను ఓడించి కప్ ను ఎగరేసుకుపోయారు కంగారులు. అందుకే ఆసీస్ తో పోరు అంటే చాలు మన ఆటగాళ్లు రెట్టింపు కసితో ఆడతారు, వాళ్ళను ఓడించి తీరాలనుకుంటారు. ఇదే విషయంపై స్పందించాడు భారత్ వన్డే సారథి రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా మీద కోపం సహజంగానే ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీని వాళ్ళు మనకు దూరం చేశారు, అందుకే మాకు లోపల చాలా కోపం ఉంటుంది. నవంబర్ 19న మనకు కప్ రాకుండా చేశారు కంగారులు. ప్లేయర్స్ కే కాదు మొత్తం దేశానికి ఆసీస్ టీం అంటే కోపం ఉంటుంది, అందుకే వాళ్ళకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. ఇవన్నీ మైండ్ లో నడుస్తూ ఉంటాయి. అయితే క్రీజ్ లోకి అడుగు పెట్టాక ఇవేవి పట్టించుకోను. టోర్నమెంట్ నుంచి ఆసీస్ ను బయటకు పంపాలి అలాంటి ఆలోచనలతో బ్యాటింగ్ చేయను. జట్టు విజయం గురించి ఆలోచిస్తుంది, కానీ డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం వీళ్ళను బయటకు పంపాల్సిందే, అప్పుడే అసలు మజా వస్తుంది అని మాట్లాడుకుంటామని రోహిత్ చెప్పుకొచ్చాడు. T20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా సూపర్ 8 పోర్లో ఆసీస్ తో తలపడింది భారత్. సెమీస్ కి వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో కంగారులకు నెకౌట్ పంచ్ ఇచ్చింది టీమిండియా. ఈ ఫైట్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఛేదన మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మొత్తం ఓవర్లు ఆడి 7 వికెట్లకు 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టోర్నీలో ఫైనల్ చేరుకున్న భారత్ చివరి పోరులో సౌత్ ఆఫ్రికాను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఆసీస్ తో మ్యాచ్ లో 41 బంతుల్లో 92 పరుగులు చేసిన సారథి రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆ మ్యాచ్ లో కసితో బ్యాటింగ్ చేశానని, కంగారులపై కోపం ఎప్పటికీ తగ్గదని, వాళ్ళు మనకు పలు ట్రోఫీలు దూరం చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్.